శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120 స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే 15 ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ రోజు ధనుస్సు రాశివారికి ఆర్థికపరమైన విషయాలలో ఒక విధమైన స్థిరత్వం కనిపించవచ్చు. మీరు గత కొంతకాలంగా చేస్తున్న ఆర్థిక ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించవచ్చు. అయితే ఆశించిన స్థాయిలో లాభాలు వెంటనే రాకపోవచ్చు. ఓపిక పట్టడం చాలా ముఖ్యం. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా మీరు ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే అవి నష్టాలను కలిగించే అవకాశం ఉంది. మీ యొక్క ఖర్చులను నియంత్రించుకోవడం ఈ రోజు చాలా అవసరం. అనవసరమైన కొనుగోళ్లు లేదా విలాసాల కోసం చేసే ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపవచ్చు. బడ్జెట్ను రూపొందించుకోవడం మరియు దాని ప్రకారం ఖర్చు చేయడం వలన మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండగలరు. ఒకవేళ మీకు ఆర్థిక సంబంధిత విషయాలలో ఏదైనా సందేహం ఉంటే అనుభవజ్ఞులైన వ్యక్తుల లేదా ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఇది మీకు సరైన మార్గనిర్దేశం చేస్తుంది. అంతేకాకుండా మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగించండి. చిన్న చిన్న అవకాశాలు కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలను అందించవచ్చు. ఈ రోజు మీరు ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి లేదా తీసుకోకండి. ఒకవేళ మీరు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే దానిని తిరిగి పొందడానికి ప్రయత్నించండి. మీ యొక్క ఆర్థిక భద్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య విషయాలలో ధనుస్సు రాశివారు ఈ రోజు మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీ యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటిపై దృష్టి పెట్టడం చాలా అవసరం. గతంలో మీకు ఉన్న చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా ఈ రోజు తిరిగి ఇబ్బంది కలిగించే అవకాశముంది. కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా ముఖ్యం. సమయానికి పోషకాహారం తీసుకోవడం మరియు జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తగినంత నీరు త్రాగటం కూడా చాలా అవసరం. శారీరక వ్యాయామం మీ దినచర్యలో ఒక భాగంగా ఉండాలి. ధనుస్సు రాశివారికి ఈ రోజు ఉద్యోగపరంగా ఒక సాధారణమైన రోజుగా ఉండవచ్చు. మీరు మీ యొక్క రోజువారీ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు. దీనికి కారణం సహోద్యోగుల నుండి సరైన సహకారం లేకపోవడం లేదా ఇతర అంతరాయాలు కావచ్చు. కాబట్టి మీరు సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. మీ యొక్క పని ప్రదేశంలో మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. ఇది మీకు భవిష్యత్తులో సహాయపడుతుంది. మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకోవడానికి మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆన్లైన్ కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. పై అధికారులతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. వారి సూచనలను మరియు సలహాలను గౌరవించండి. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే వారితో బహిరంగంగా చర్చించడం వలన పరిష్కారం లభించే అవకాశం ఉంది. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు చిన్న విరామాలు తీసుకోవచ్చు. మీ యొక్క వ్యక్తిగత మరియు వృత్తి జీవితం మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం. కార్యాలయంలోని రాజకీయాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. ఒకవేళ మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తే వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యాపారస్తులకు ఈ రోజు ఒక సవాలుతో కూడుకున్న రోజుగా ఉండవచ్చు. మీరు మీ యొక్క వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశముంది. పెట్టుబడుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టే ముందు లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు మార్కెట్ యొక్క పరిస్థితులను పూర్తిగా విశ్లేషించండి. మీ యొక్క వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. వారి యొక్క అభిప్రాయాలను మరియు సలహాలను గౌరవించండి. ఏదైనా విభేదాలు ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క వినియోగదారులతో మంచి సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం. వారి యొక్క అవసరాలను మరియు అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది.
మార్కెట్లోని పోటీని ఎదుర్కోవడానికి మీరు కొత్త వ్యూహాలను రూపొందించవలసి ఉంటుంది. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మీ వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి మరియు మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు బ్యాంకు రుణాలు లేదా ఇతర ఆర్థిక సహాయం అవసరమైతే వాటి కోసం ప్రయత్నించే ముందు అన్ని నియమ నిబంధనలను పూర్తిగా తెలుసుకోండి. మీ యొక్క వ్యాపార ప్రణాళికలను క్రమం తప్పకుండా సమీక్షించుకోండి మరియు అవసరమైన మార్పులు చేయండి. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా ఒక మంచి రోజుగా ఉంటుంది. మీ యొక్క అభ్యాసంపై మీరు బాగా దృష్టి పెట్టగలుగుతారు. మీ యొక్క జ్ఞాపకశక్తి మరియు గ్రహణశక్తి కూడా మెరుగ్గా ఉంటాయి. ఇది మీరు కొత్త విషయాలను సులభంగా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ రోజు మరింత సమయం కేటాయించి చదవవలసిన అవసరముంది. మీ యొక్క ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి యొక్క సలహాలను మరియు సూచనలను పాటించడం వలన మీరు మంచి ఫలితాలను సాధించగలరు. మీ యొక్క స్నేహితులతో కలిసి చదువుకోవడం లేదా చర్చించడం వలన మీరు విషయాలను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలపై మీ దృష్టిని మరల్చకుండా జాగ్రత్త వహించండి. మీ యొక్క లక్ష్యంపై కేంద్రీకరించడం చాలా ముఖ్యం. ఒకవేళ మీకు ఏదైనా విషయం అర్థం కాకపోతే మీ ఉపాధ్యాయులను లేదా సీనియర్ విద్యార్థులను సహాయం అడగడానికి వెనుకాడకండి. క్రమం తప్పకుండా చదవడం మరియు సమయపాలన పాటించడం వలన మీరు మంచి మార్కులు సాధించగలరు. మీ యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. సరైన ఆహారం తీసుకోవడం మరియు తగినంత నిద్రపోవడం మీ యొక్క అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధనుస్సు రాశివారు ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు మోసపూరిత వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే లేదా ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు మరియు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడు వారిని పూర్తిగా తెలుసుకునే వరకు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా సహాయం అవసరమైతే మీరు వారికి అండగా నిలబడతారు. మీ యొక్క పిల్లలతో మీరు ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వారితో ఆడుకోవడం లేదా వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మరియు ఒకరి యొక్క అవసరాలను గౌరవిస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా ఒకరికొకరు సహకరించుకోవడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. బంధువులతో మరియు స్నేహితులతో కూడా మీ సంబంధాలు సాఫీగా ఉంటాయి. మీరు వారిని కలవడానికి లేదా వారితో మాట్లాడటానికి సమయం కేటాయించవచ్చు. ఇది మీ యొక్క సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తుంది. కుటుంబంలో ఏదైనా వివాదాలు ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ యొక్క మాటలను మరియు ప్రవర్తనను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ధనుస్సు రాశివారికి ఈ రోజు వారి జీవిత భాగస్వామితో ఒక మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ మరియు అనురాగం మరింత పెరుగుతుంది. మీరు ఒకరి యొక్క భావాలను మరొకరు అర్థం చేసుకుంటారు మరియు ఒకరి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ యొక్క బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించవచ్చు. ఒకరికొకరు మద్దతుగా నిలబడటం వలన మీరు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాలనైనా సులభంగా అధిగమించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.